ఏందయ్యో మూట వేసుకొచ్చినట్టుండవు. మూట అక్కడ చింత చెట్టు ఉంది సాయమ్మా. చింత చెట్టు అంటే దాని చిగురు ఉంది కొద్దిగా. చాలా అయింది కదా చిగురు అని చెప్పి ఎక్కి కోసాను సాయమ్మ. ఈ చింత చిగురు మాట ఏమో గాని ఆ దిగేటప్పుడు 2 గజాలను జర్రని జారిపడ్డా. అయ్యో అయ్యో పోయో అన్నా గాని ఇదిగో ఈ చిగురు కోసం ఎక్కి నేను ఎంత పని చేశానంటే. సరే ఇది చూడమంటా. ముప్పేటగా చింత చెట్టుకి జారింది. అబ్బాయిని పిలిచి చికెన్ తెప్పి చిన్నడా రాయి చింత చిగురు తీసుకొచ్చాడు నాన్న. చెట్టు ఎక్కువ కూడా జారాడంట. చిగురు చేతికి వయసు కూడా గుర్తురాలేదు అబ్బాయి. చిగురు అమ్మ బాగా ఉండిద్ది చికెన్. కిలో తీసుకొచ్చేద్దాం. ఉప్పు వండినా పచ్చడి వండినా చెట్టు తీసుకొస్తా. సరే మా తెచ్చావయ్యా? తెచ్చానమ్మా, 1 కేజీ తెచ్చాను. ఉండా సరే. చింత చిగురు కోడి మాంసం కలిపి వండుతున్నానండి. దాంట్లో కావాల్సిన సరుకులు ఇదిగోనండి. 100 గ్రాముల చింత చిగురు ఉంది. ఇది కిలో మాంసంలోకి 100 గ్రాముల చింత చిగురు సరిపోద్ది అనమాట. కిలో కోడి మాంసం, 100 గ్రాముల మంచి నూనె, 1/2 చెంచా పసుపు, 2 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు, 3 చెంచాలు గసగసాలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం కొబ్బరి ముక్క, 2 చెంచాలు ధనియాలు, 5 లవంగాలు, కొంచెం దాచిన చెక్క, 2 చిన్నులపై రెబ్బలు, 4 కరివేపాకు రెబ్బలు, కొంచెం కొత్తిమీర. అమ్మా భార్గవి ఇట్రామ్మా, ఈ మాంసం కడుక్కురా శుభ్రంగా. 3 మాటి కడుక్కురా. ఇగో శుభ్రంగా ఏరుకోవాలన్నమాట. ఏరుకొని పక్కన పెట్టుకొని శుభ్రం చేసుకుంటే బాగుంటది అనమాట. ఇదేంటంటే ఇప్పుడు ఇట్ట మనం ముక్కలు ఎందుకు ఇద్దంటే మొగ్గుపోవాలి కదా మాంసంలో. ఇది ఇట్ట నలుపుకొని చక్కగా పక్కన వేరు. నేను చూపిస్తా. చిన్న చిన్న ముక్కలు కొయ్యకూడదు. ఇది చిన్న చిన్న ముక్కలు వస్తానికి ఎట్ట వచ్చింది. ఇదిగో ఇట్లా నలుపుకోవాలి. నీకు అయిపోయిందమ్మా. కూర దగ్గరికి వెళ్దాం పద. అమ్మాయి రా, మసాలా నూరుదు కానీ ఈ లోపు నేను కూర పొయ్యి మీద వేస్తా. నేను ఎక్కడ పెట్టు. ఇగో గసగసాలు, ఇదిగో ఈ కొబ్బరి, అల్లము, ఈ 3 కలిసి నూరుకురా ముందు. తర్వాత ఇస్తాను నీకు అది. అల్లం నలిగింది, కొబ్బరి వేసుకో. ఇప్పుడు గసగసాలు వేసుకుందాం. నలిగింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పై మసాలా నూరుకుందాం. ఇప్పుడు చిన్నులపాయలు వేసుకుందాం. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. దాకా వేడెక్కింది, నూనె పోసుకుందాం. నూనె ఏడెక్కింది, పసుపు వేసుకుందాం. నూనె కాగింది, మాంసం వేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్నది కొబ్బరి, అల్లము, గసగసాలు నూరి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరి నూరింది వేసేసుకుందాం. ఇప్పుడు 2 చెంచాలు కారం వేసుకుందాం. 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. అమ్మాయి 10 నిమిషాలు అయిపోయింది. చెంచగిరి వేసుకుందాం. ఇటు ఇప్పుడు ఈ చెంచగిరి వేసుకున్నాక ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు మొక్కకు చెంచగిరి పట్టిద్ది అనమాట. పులుపు అంటే తిప్పుకొని ఈ పులుసులో ఉడికితే మొక్కకు పట్టిద్ది అనమాట ఈ పులుపు.
ఇప్పుడు పై మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుందాం. ఆహా, ఏం గుమాలింపు వచ్చింది సాయమరాని. రైట్ అబ్బాయి పెట్టి చాలు అలాగే ఉడికింది. నాకేమంటే నాన్నకేసామండి అడిగంట ఏమా గ్రేవీ అదేంటి గోంగూర గ్రేవీ గోంగూర కదమ్మా చింత చిగురు. అదే గ్రేవీ గోంగూర కూర్చో అదే అయ్యులు అమ్మా నాన్న ముద్దిని బాగున్నాడు. ముద్ద తిను ఎట్టుంది? బాగుందా? కష్టపడి కోసుకొచ్చినంత అద్భుతంగా ఉంది. చాలా లైన్ చింత చిగురు తిని సూపర్ గా ఉందండి. కష్టపడి కోసుకొచ్చుకొచ్చినానా అమ్మ న్యాయం చేసింది. బాధపడ్డా ఇంటికెక్కానా జాగ్రత్త ఏమైద్దా అని. తింటే జాగ్రత్త జారంగానే బ్రహ్మాండంగా ఉంది. ఎట్టుందా? ఎట్టుందా? బాగుందా? అది అని చెప్తే నాకు సంతోషం. అదే విధంగా చూసి ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చక్కగా సరిపోయింది. అవును, చక్కగా సరిపోయింది. దీంట్లో ఉప్పు కారం పులుపు అన్ని సమపాళ్ళలో చక్కగా సరిపోయినాయండి. ఎంత తిన్నా ఎవటి కూడా ఉండదు. అవునా? భలే ఉండేవు తల్లి. అసలు ఏం టేస్ట్, ఏం రుచి అబ్బా. ఏమన్నా కష్టపడి తెచ్చుకున్నావు కదా, మాత్రం వండి పెట్టకపోతే. మా నాన్న చెట్లు దూకి మరీ కోసుకొచ్చాడండి. మనిషికి మన శరీరతత్వానికి పులుపు చేదు కారం వగరు కావాలండి. అది ఎలా కావాలంటే మనం తీసుకునే ఆహారం ద్వారానే రావాలి. అంటే ఏ సీజన్లో దొరికే వాటితో వెనక మనోళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాటిని కలగలుపులు చేసుకుని వండుకుని మనకి శరీరానికి ఏం కావాలో ప్రకృతి సిద్ధంగా మొత్తం కూడా తీసుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు మెల్లే కాదు, వెనక ఆ విధంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఏముందంటే మసాలాలు ఎక్కువ వేసుకొని వండుకుంటారు. మసాలాలు తక్కువ మీద వండుకుంటేనే దాన్ని కూరకి ఇలువ తెలిసింది. అయిపోయింది పని. చాలా అంటే చాలా బాగుందండి. కూర మాత్రం అన్ని కూడా చక్కగా సరిపోయినాయి అనమాట. మీరు కూడా వీలైతే చింత చిగురాడలు దొరికితే ఈ విధంగా వండుకుని చూడండి, చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.